స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. జరిగిన దురదృష్టకరమైన సంఘటన ఆర్టీసీ బస్సు కంకర టిప్పర్ లారీ మధ్యల హెడ్ ఆన్ కొలిజన్ ప్రమాదం. ఈ ప్రమాదంలో 19 మంది మరణించారు, 32 మందికి గాయాలు. ఇందులో పోస్ట్మార్టం సుమారు 15 మంది పోస్ట్మార్టం అయిపోయింది. ఇంకొక 3-4 పోస్ట్మార్టమ్స్ 19లో 4 పోస్ట్మార్టం, ఇంకో 15-20 మినిట్స్ హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది. దీనికి సంబంధించి ఇంజరీస్ గాయాలు 32 మందికి. ఈ 32 మందిలో 3 ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు సిఎస్సిలో, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో. అదే రకంగా 10 మందిని షిఫ్ట్ చేశాం వికారాబాద్ జీజీహెచ్కు. తర్వాత 2 ప్రైవేట్ హాస్పిటల్, లలిత హాస్పిటల్లో చేవెలలో ట్రీట్మెంట్ పొందుతున్నారు. 14 మంది పట్నం మహేందర్ రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. 3 చిన్నోళ్ళు వాళ్ళని డిశ్చార్జ్ చేయడం జరిగింది. ఈ 14 మందిలో ఒక్క పేషెంట్ని బహుశా నిమ్స్కు రిఫర్ చేస్తాం. దిస్ ఓవరాల్ పిక్చర్ ఆఫ్ దట్ అన్ఫార్చునేట్ accident which took place after Chevella, and it is very unfortunate. The government, the RTC, the government has announced the ex gratia, including the government of India. With the RTC, the government of Telangana together about 7 lakhs, and with regard to government India for 2 lakhs. For the injuries about 50,000, and the entire treatment will be at the cost of the government, and government will take the responsibility for the entire treatment. ఎక్కడ ఎలాంటి ట్రీట్మెంట్ కావాలన్నా చాలా మటుకు ట్రీట్మెంట్ ఇక్కడనే సరిపోతుంది. ఒక్కరే నిమ్స్కు రిఫర్ చేయాలి, అది రిఫర్ చేస్తున్నాము. ఇంకేదో నా ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుంది. సార్, రోజు మీరు ఇదే ఏరియాలో ప్రయాణిస్తూ ఉంటారు. రోడ్డుకి సంబంధించిన విషయాల్లో కొంచెం కంప్లైంట్ చెప్తా ఉన్నారు ప్రజలు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక అయిన రోడ్డు కాదు, ఇది తరతరాల నుంచి ఉన్న రోడ్డు. గత ప్రభుత్వం 10 ఏళ్ల నుంచి దీన్ని నెగ్లెక్ట్ చేయడం వలన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ రోడ్డు విషయంలో ఇక్కడ ఉన్న లోకల్ ఎమ్మెల్యేస్ నాతో పాటు అందరం ప్రయత్నం చేస్తే మొన్ననే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి వెళ్ళి కేసు వాపసు తీసుకోవడం జరిగింది. చెట్ల ప్రేమికులు దీన్ని ఆపినరు. ఈరోజు జరిగిన సంఘటన చాలా దురదృష్టమైన సంఘటన. దానికి స్పీకర్గా నేను చాలా చింతిస్తున్నా. మళ్ళీ ఇట్లాంటి విషయాలు జరగకుండా చూసే బాధ్యత మాది. సాధారణంగా ఈ రోడ్డు ఏదో ఒక ఇన్సిడెంట్ జరుగుతుంటుంది రోడ్ల పైన అనేది అంటున్నారు. మీరు కూడా ఏరియాలో తిరుగుతుంటారు కాబట్టి నిజంగా ఈ రోడ్ల వల్లనే ఇట్లాంటి సిచ్యువేషన్ ఏర్పడతా ఉంది. ఇది ఇంతకుముందు ఇంత ట్రాఫిక్ లేకుండే, చాలా స్వల్పమైన ట్రాఫిక్ ఉంటుండే. ఈ గత 5 ఏళ్ళు 10 ఏళ్ళ నుంచి ట్రాఫిక్ ఎక్కువ జరుగుతున్నది. అందులో ఫ్రైడే, సాటర్డే, సండే వేల కొద్ది వాహనాలు వస్తున్నాయి పోతున్నాయి కాబట్టి రోడ్డు చిన్నగా ఉన్నది. ఈ యాక్సిడెంట్లు జరగడం వల్లనే ఈ రోడ్డును చాలా పెద్ద ఎత్తున ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని గ్రీన్ ట్రిబ్యునల్కి వెళ్ళి దాన్ని కేసు తీపిచ్చేసి రోడ్డు కూడా పనులు స్టార్ట్ అవుతాయి. ప్రత్యామ్నాయంగా ఏమైనా వేరే రూట్స్ ఉన్నాయా? ఎందుకంటే ఇదే రోడ్డు వితిన్ 1 ఇయర్ లోపల చేసే ప్రయత్నం ప్రభుత్వానికి నేను ముఖ్యమంత్రితో మాట్లాడి చెప్పే విధంగా ప్రయత్నం చేస్తాను. రైట్. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఉన్నారు, చెప్తా ఉన్నారు. మొదటి నుంచి కూడా రోడ్స్ హెవీగా అయిపోయాయి, వెహికల్స్ ఎక్కువగా ఉన్నందువల్ల జరుగుతున్నటువంటి సిచ్యువేషన్. మొదట్లోనే ఆల్రెడీ ఎన్జిటి నుంచి క్లియరెన్స్ వచ్చింది. క్లియరెన్స్ వచ్చిన తర్వాత బ్రదర్ కూడా చనిపోయింది అంటున్నారు. ఎప్పుడు చనిపోయింది అంటే యాక్సిడెంట్ లోనే? ఎగ్జాక్ట్ లాక్డౌన్ ముందే ఇంతకుముందు చనిపోయినాడు. ఎప్పుడు చనిపోయింది? లాక్డౌన్ టైంలో మా అన్న హెడ్ కానిస్టేబుల్ ఉండే. హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగం చేసుకొని రిటర్న్ ఇంటికి వచ్చే టైంలో యాక్సిడెంట్ అయ్యింది. ఎట్లా అయింది యాక్సిడెంట్? డీసీఎంఏ గుద్దింది. ఈ రోడ్లు బాగాలేకనే ఇంతకు ముందు ఒకసారి నేను కూడా పడ్డా, ఇదే రోడ్లో కూడా నేను కూడా కింద పడ్డా. ఇది అదే మేము యాక్సిడెంట్, మేము బాధ్యులం. మేమంతా ఇక్కడ ఉన్న వాళ్ళ ఇంచుమించు పొద్దుగాల కూరగాయల మార్కెట్ పోతాం, కూరగాయల బండ్లు కూడా పోతాయి, కూరగాయల బండ్లు కూడా కింద పడ్డాయి. ఎవడు కూడా పట్టించుకోడు. దిక్కు దివాన లేని పరిస్థితి ఇది. ఏమి దారుణం ఇది. ఈ ప్రభుత్వాలు ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా ఇదే పరిస్థితి ఉంది తప్ప ఎవరు కూడా చేయలేరు, చెయ్యరు కూడా. వీళ్ళకి బాధ్యత అసలు లేనేలేదు. మీరు ఈ 3-4 రోజులలో ఈ రోడ్డును కూడా స్టార్ట్ చేయకపోతే మాత్రం మీరు రాజీనామా చేయాలి. మీరు ఉండి కూడా దండగా అంతే సార్. ఇంత ముందుకు ధర్నాలు చేసినామంటారు, ఎక్స్ప్లెయిన్ చేసినామంటారు, అధికారుల దృష్టికి తీసుకుపోయినా ఏం చెప్పారు? ఏమని చెప్పారు? కలెక్టర్ కి, ఆర్ఎన్బి ఆఫీస్ కి, ఎంఆర్ఓ ఆఫీసులలో కంప్లైంట్ చేసాం.
మీకు కావాల్సిన మా దగ్గర ప్రూఫ్స్ కూడా ఉన్నాయి, చూపేయమంటే చూపిస్తాం. ప్రతి ఒక్క విషయం మా దగ్గర ఉంది. ఈ రోడ్ల ఇన్ని దారుణాలు జరుగుతున్నా కూడా ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. గుంతలలో మట్టి పోసినామంటారు, అంటే కనీసం గవర్నమెంట్ చర్యలు తీసుకోకనే చిన్న చిన్న గుంతలులా మా ఊరు విలేజ్ గేట్ వస్తుంది కదా, విలేజ్ గేట్ దగ్గర మాకు సాధనమైనంత వరకు మేము గుంతలు పూడ్చుకున్నాం. సిమెంట్ వేసో మట్టి పోసో ఏదో ఒకటి చేసుకొని పూడ్చుకున్నాం. వీళ్ళు ఎవరు చెయ్యరు. ఇప్పుడు 7 లక్షలు ఇస్తామని చెప్తారు. 7 లక్షలు ఇస్తే ఒక మనిషి నువ్వు 1 ఎకరా భూమి అమ్ముకొని 1 కోటి రూపాయలు వస్తే వారం రోజుల్లో ఆయన ఉడగొడుతాడు. 7 లక్షలు వస్తే ఒక మనిషి చచ్చిపోతే ఆడ సచ్చినాని కాలము ఎన్ని పైసలు సంపాదిస్తాడు? 7 లక్షలే సంపాదిస్తాడా? వాళ్ళ పరిస్థితి ఏంది? మా కుటుంబం పరిస్థితి ఏంది? ఒక కుటుంబానికి 1 కోటి రూపాయలు ఇవ్వండి మీకు దమ్ముంటే, ఒక కుటుంబానికి 1 కోటి రూపాయలు ఇచ్చి మాట్లాడు అంతే. మీ పేరు ఏం పేరు? ఎక్కడ? శ్రీకాంత్. నా పేరు శ్రీకాంత్, వికారాబాద్ నది. ఇది ఆవేదన వ్యక్తం చేస్తారు. గతంలో కూడా కంప్లైంట్ చేసినాం, రోడ్ల గురించి ధర్నాలు చేసినాం, అధికారులకు వినతి పత్రాలు ఇచ్చినాం. ఎట్లయితే రోడ్ల దగ్గర గుంతలు ఉన్నాయో ఆ గుంతలలో మట్టి పోసినాం ప్రభుత్వం పట్టించుకోకపోతే అనేటువంటిది స్టేట్మెంట్ చేస్తూ ఉంటారు. భయంకరమైనటువంటి పరిస్థితి. రోడ్డు కూడా అన్ఈవెన్ ఉంది, చూస్తా ఉన్నాం. ఒకవైపు హైట్, ఒకవైపు డౌన్ ఉంది, ఒకవైపు హైట్ ఉన్నటువంటి సిచ్యువేషన్. ఇట్లాంటి సందర్భంలోనే కలిసా వెహికల్ అదుపు తప్పుతా ఉన్నాయి, దానివల్ల యాక్సిడెంట్స్ అవుతా ఉన్నాయి, అనేక మంది ప్రాణాలు కోల్పోతా ఉన్నారు అనేటువంటిది చెప్తా ఉన్నారు. చూస్తా ఉన్నాం. బస్సు ఇన్సిడెంట్ ప్లేస్ లో ఉన్నాం. అసలు బస్సు దాదాపు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయినటువంటి పరిస్థితి. మొదట ఫ్రంట్ సీట్ నుంచి తీసుకుంటే ఎండ్ సీట్ వరకు జస్ట్ ఒకసారి విజువల్స్ లో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేద్దాం. అసలు కంకర ఏ రేంజ్ లో, అంటే ఈ హెడ్ లైట్ కి సంబంధించినటువంటి దాంట్లో కూడా కంకర విడిపోయి మొత్తం కంకర లారీ మొత్తం దీనిపైన పడిపోయినటువంటి పరిస్థితి. కొట్టేసి స్పాట్ లో డ్రైవర్ చనిపోయారు. తర్వాత డ్రైవర్ వెనకాల ఉన్నటువంటి పూర్తి స్థాయి సీట్లు వెనకాల నుంచి 1, 2, 3, 4 సీట్లు వెనకాల నుంచి 4 సీట్లు మినహాయిస్తే మిగతా సీట్లన్నీ కూడా తుడిచిపెట్టుకుపోయినటువంటి పరిస్థితి. దాదాపు ఊడిపోయాయి, సీట్లతో సహా వెళ్ళిపోయినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తాం. చాలా భయానకమైనటువంటి పరిస్థితి. బస్సుకు సంబంధించినటువంటి ఇన్సిడెంట్లో అధికారులు వస్తున్నారు, మంత్రులు వస్తున్నారు, ఎమ్మెల్యేలు వస్తున్నారు, చూశారు, వెళ్ళిపోయారు. కొంతమందికి ఇప్పటికే క్షతగాత్రులని తిరిగి పంపినటువంటి సిచ్యువేషన్. సో ఇది విజువల్స్లో ఉన్నటువంటి ఒక భయంకరమైనటువంటి సిచ్యువేషన్. సో బస్సు మొత్తం దాదాపు కట్ అయిపోయినటువంటి పరిస్థితి, ప్రాణాలు కోల్పోయినటువంటి సంఘటన మనం చూస్తూ ఉన్నటువంటి ఇన్సిడెంట్. అద్దాలు కూడా పగలగొట్టి కిందికి వచ్చినటువంటి విజువల్ చూస్తూ ఉన్నాం. మొత్తం బ్యాక్లో ఉన్నటువంటి మడ్గార్డ్స్, నెంబర్ ప్లేట్కి సంబంధించినటువంటిది ఊడి పడిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఒక లెఫ్ట్ సైడ్ బస్సుకు సంబంధించినటువంటి మినహాయిస్తే డ్యామేజ్, రైట్ సైడ్లో పూర్తి డ్యామేజ్ అయినటువంటి విజువల్స్ చూస్తూ ఉన్నాం. TS34T A6354 వెనకాల ఉన్నటువంటి వాళ్ళు మాత్రం ప్రాణాలు కోల్పోయినటువంటి ఇన్సిడెంట్ కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం పోలీసులు సీజ్ చేశారు వెహికల్ని. ఎంక్వైరీ జరుగుతూ ఉంది. దీనిపైన పూర్తిసారి దర్యాప్తుకు ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం. అనేటువంటి ప్రమాదానికి సంబంధించిన ఎగ్జాక్ట్లీ వివరాలు తెలుసుకుంటున్నారు. ఇప్పటికే ఎక్స్గ్రేషియా ప్రకటించారు. ఒకటి ఆర్టీసీ బస్సు ప్రయాణికులకు ఉండేటువంటి ఇన్సూరెన్స్ ప్రకారం వాళ్ళకి చెల్లించాల్సినటువంటిది చెల్లిస్తారు. తర్వాత మిగతా ప్రభుత్వ ఎక్స్గ్రేషియా ఉంటుంది. ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం ఎక్స్గ్రేషియా ప్రకటించింది. ఇంకా అనేటువంటిది ఇంకా కొంతమంది డిమాండ్ చేస్తున్నారు. 1 కోటి రూపాయలు ఇవ్వాలి, మృతులకు గాయపడినటువంటి వారికి పెద్ద ఎత్తున ఎక్స్గ్రేషియా ప్రకటించాలి, మద్దతు ఆర్థిక సహాయం చేయాలనేటువంటి డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇన్సిడెంట్లో ఉదయం లేవగానే వాళ్ళు ఈరోజు ప్రాణాలు కోల్పోయినటువంటి ఘటన. వీడియో జర్నలిస్ట్ జ్ఞానేశ్వర్తో మధు మల్కేడ్కర్, ఘటన ప్రాంతం నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.